ప్రియులారా, ప్రభు నామన మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని అనంతమైన కృపను బట్టి ఈ పరిశుద్ధ దినమునతో కలుసుకొని సర్వశక్తిమంతుడైన దేవుని మహిమపరచుటకు ప్రభు కృప దయచేశారు. ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన వాక్యం విని మీరు ఆత్మీయతలో బలపరచబడుతూ అనేకుల్ని బలపరుచుతున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ వాట్సాప్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మరొక 10 మందికి మీరు ఈ వాక్యాన్ని పంపాలి. ప్రపంచమందంతటా తప్పుడు బోధలు, తప్పుడు అద్భుతాలు, తప్పుడు సూచక క్రియలు చేసి సాతానుడు బహుస్వరంగా ఏర్పరచబడిన బిడ్డల్ని సహితము నాశన కోపంలోకి లాగేస్తూ ఉన్నాడు. మారు మనస్సు, పాప క్షమాపణ అనేటటువంటి శబ్దాలు ఎక్కడ వినిపించలేదు. విరిగి నలిగిన మనస్సు, దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని చెప్పిన దేవునికి ఇష్టమైనటువంటి ఆ బలి ఎవరు అర్పించడం లేదు. ఎక్కడ చూసిన అద్భుతాలు, సూచక క్రియలని బయలుదేరారు. యేసు ప్రభు రాబోతున్న ఈ దినములలో సంఘాన్ని పెళ్లి కుమార్తెగా చేయవలసినటువంటి సేవకులు సంఘాలని స్వస్థతల వైపు నడిపించారు. స్వస్థత అవసరం. స్వస్థత శరీరానికి మేలు చేస్తుంది. స్వస్థత ఒక వరం. వరం ఒక్క నాటికి మనిషిని పాపించలేదు. వాక్యం దేవుడు. వాక్యాన్ని విడిచిపెట్టి అనేక మంది ప్రజల్ని వరం తీసుకుని వెళుతూ ఉన్నారు. వీరిలాంటి తప్పుడు బోధకులు ఎవరున్నారు? కాబట్టి వాక్యం వైపు మీరు తిప్పాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ చేతనైనంత మటుకు దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యతను బట్టి అనేక మందిని వాక్యం వైపు తిప్పాలి. అందుకనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మీరు కూడా ఇందులో పాలిభాగస్తులై దేవుని మహిమార్థమై ఈ కార్యాన్ని చేయాలని, అనేక మందికి ఈ సత్యవాక్యమును పంచాలని ప్రభునామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అని అనెను. 9వ వచనంలో చెప్పిన మాట, అక్కడ దేవుడైన యెహోవా ఉన్నాడు, కయీను కూడా ఉన్నాడు. దేవుడైన యెహోవా కయీనుతో మాట్లాడుతున్నాడు. హేబేలు ఎక్కడా అనని కిందటి వాక్యాల్లో చెప్పాను. కయీనుదో సంఘం, హేబేలుదొక సంఘం. కయీను లోకానుసారమైన సంఘం, హేబేలు ఆత్మానుసారమైన సంఘం. కయీనుల మందలో క్రొవ్విన వాటిని అని అన్నాడు. అది దాని అర్థం. భక్తుడైన దావీదు అంటున్నాడు, నీ కట్టడలను నేను ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది అనని. ఆత్మీయంగా ఆలోచన చేస్తే హేబేలు సంఘంలో దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని వాక్యానుసారంగా అనుసరించేవారు అని ఆలోచన చేద్దాం. రెండవది కయీను అనేటటువంటిది. ప్రియులరా, ఆ సంఘం భక్తిలో కొంతే. మారు మనసు పొందితే బాప్తిస్మం లేదు, బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మ లేదు, పరిశుద్ధాత్మ పొందితే వాక్యానుసారమైన జీవితం లేదు. అంతా కొంత. ఈ ఆత్మలో ఎదుగుదల చెందనటువంటి వారు, లోకానుసారంగా ఉన్నటువంటి వారు ఆత్మీయుల్ని చంపేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఎంతోమంది లోకానుసారులైన వారు. బైబిల్ సెలవిస్తుంది, నేత్రాశ లోకంలో ఉన్నదంతయు, నేత్రాశ శరీరాశ జీవపు డంబమని. ఈరోజు అనేక మంది బోధకులు ప్రజలను నేత్రాశ వైపు తిప్పుతూ ఉన్నారు. ఒక్కొక్క సేవకుడి డ్రెస్సు, ఒక్కొక్క సేవకుని యొక్క హెయిర్ స్టైలు, 60 సంవత్సరాలు దాటిన వ్యక్తి యొక్క తల వెంట్రుకలు కూడా నల్లగా ఉన్నాయి. రంగులు పూసుకోవడం, ఓ విలువైన వస్త్రధారణ. సహోదరులు కూడా ఎంతోమంది విలువైన ఖరీదైన తల మీద ముసుగు వేసుకోవడం లేదు. ఇవన్నీ కూడా ఫ్యాషన్గా ఉన్నాయి. అంటే లోకం సేవకులలో నుండి ప్రజలలోనికి వెళుతూ ఉంది. ప్రియులారా, లోకము దాని ఆశ గతించిపోతుందని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4లో అంటాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అని అంటున్నారు. ఈ రోజున ఒక్కొక్క సేవకుడు కూడా సినిమా స్టార్ల కంటే ఎక్కువగా
చూస్తూ ఉన్నారు. అంటే కాస్ట్లీ పర్ఫ్యూమ్స్, కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ ఫర్నిచర్, కాస్ట్లీ బిల్డింగ్స్. వాళ్ళందరూ కూడా చూస్తుంటే చాలా ఖరీదు. ఓ సేవకుని కలవాలంటే చాలా కష్టం. దేవుణ్ణి కలవచ్చు, సేవకుని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. ఇన్ని వేలు ఇస్తేనే కానీ అతన్ని కలవలేం. ఇదంతా దయ్యం పట్టిన మనుషులు చేస్తున్నటువంటి పనులు. యేసు ప్రభుల వారిని కలవటానికి ఏ అపాయింట్మెంట్ లేదు, ఎవరి రికమెండేషన్ లేదు, ఎవరి పర్మిషన్ లేదు. అటువంటి గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల వెంబడి వెళ్తున్నటువంటి ప్రజలు కూడా పిచ్చోళ్ళే. దైవ జనాంగమా, గమనించాలి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, లోకానుసారంగా ఉన్న ఆ ప్రజలు ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్న ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు. అందుకు ఒక్క రోజున ప్రభుల వారు ఖచ్చితంగా అడుగుతారు. ఏమని తెలుసా? కయీను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా అని అడిగితే హేబేల్ అంటున్నాడు, అతడన్నమాట, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను, నేనెరగను. ఈ రోజున రెస్పాన్సిబిలిటీ లేనటువంటి సేవకులు బోలెడంతమంది ఉన్నారు. నేనెరుగను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఒక కాపురికి ఎంత బాధ్యత ఉందో. దైవ జనాంగమ, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మీ పైన నాయకులుగా ఉన్నవారు ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను ఆయుచున్నారంటాడు. ఓ కాపరి, నీ ముందు కూడినటువంటి ఒక్కొక్కని నిమిత్తమై దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఓ ప్రగల్భాలు పలుకుతున్న దైవ సేవకుడా, నేను అద్భుతాలు చేస్తాను, సూచక్రియలు చేస్తానని చెప్పి వేలకు వేల మంది ప్రజల్ని నీ ముందు కూర్చోబెడుతూ ఉన్నావు. వాళ్ళందరికీ నీవు ఒక్క రోజున దేవుని ఎదుట లెక్క చెప్పాలి. ఆ కృపగల దేవుడు ప్రతిదానికి లెక్క అడుగునటువంటి దేవుడై ఉన్నాడు. చాలామంది చెప్తారు, మా సంఘంలో 1,00,000 మంది ఉన్నారు, 50,000 మంది ఉన్నారని. ఆ 1,00,000 మందికి 50,000 మందికి నీవు తెలుసు, నీకు వారిలో ఒక్కడన్నా తెలుసా అంటే దాని అర్థం, ఓ గుడ్డివాడ, ఒక ఆత్మకు కూడా లెక్క చెప్పలేని పరిస్థితుల్లోనూ పనిచేస్తూ ఉన్నావు. నువ్వు ఎంత అమాయకుడివో గమనించాలి. ప్రభు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఏ కయ్యను, ఎక్కడ నీ తమ్ముడు అంటే నేనెరుగను అనే మాట రాకూడదు. వానికి నేను కావలివాడనా అనే మాట రాకూడదు. కాపరి, నీవు నీ సంఘానికి కాపరి. ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరి గురించి దేవుడు లెక్క అడిగినప్పుడు నేనెరుగను అంటే మొట్టమొదట నరకానికి వెళ్ళే వ్యక్తివి నీవే. దయచేసి గమనించాలి. దేవుడు ఖచ్చితంగా ప్రతి సేవకుని లెక్క అడుగునటువంటి వాడై ఉన్నాడు. మాది సంఘము, ఆ సంఘము, మా సంఘంలో ఎంతమంది అంతమంది, దయచేసి మాని ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి లెక్క చెప్పాల్సిన రీతిగా మార్చబడు. ఎలాగ లెక్క చెప్పాలి అంటే దాని అర్థం, దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంఘంలోకి వచ్చిన ఒక వ్యక్తిని ఎలాగ నువ్వు నడిపించాలి అనేది నువ్వు మొట్టమొదటి తెలుసుకోవాలి. అందుకనే ప్రత్యక్షపు గుడారము, ఆ గుడారంలో ఉన్న ఉపకరణాలు చెప్పబడ్డాయి. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు. ఒకటి ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ప్రాకారంలో బలిపీఠము, గంగాళం ఉంది. నీ సంఘంలోకి వచ్చేటటువంటి బిడ్డలకు బలిపీఠపు అనుభవం ఉందా? పాపక్షమాపణ పొందారా? గంగాళపు అనుభవం ఉందా? బాప్తిసాన్ని పొంది శుద్ధీకరించబడ్డారా? ఆ తర్వాత సముఖ రొట్టెల బల్ల అంటే వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నారా? ఆ తర్వాత బంగారపు ధూపవేదిక అంటే ప్రార్థన అనుభవం కలిగిన వారైనా, లేక ఎవరెవరినో ప్రార్థించమని కోరుకుంటున్నారా? లేకపోతే చాలామంది సేవకులు అంటున్నారు, మాకు ఫోన్ నెంబర్ ఇస్తాం, మాకు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తామని. అయ్యో, అలా కాదు. నీవు ప్రార్థన చేయాలి. నీ సంఘంలో ఉండే బిడ్డలకు ప్రార్థన అనుభవం ఉందా? ప్రియులారా, బంగారపు దీపవృక్షం, దాని అర్థం అది ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నీ సంఘంలో ఉన్న బిడ్డలందరూ పరిశుద్ధాత్మని పొందారా? ఆ తర్వాత బంగారపు ధూపవేదిక, ఆ ధూపవేదిక నిబంధన మందస్సం, ఆ మందస్సంలో ప్రియులరా నిబంధనల పలక, చిగురించి అహరోను కర్ర, బంగారు మన్నా పాత్ర, ఈ 3 ఉపకరణాలు కూడా తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి, ఈ ముగ్గురితో సంబంధమయ. ఎంతోమంది యెహోవా లేడు, యేసు ప్రభు లేడు, పరిశుద్ధాత్మ లేడని తప్పుడు బోధలు బోధిస్తున్నారే.
దయచేసి గమనించాలి. సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డని ఈ రీతిగా ఒకటి తర్వాత ఒకటి నేరుగా దేవుని దగ్గరికి నడిపించవలసిన బాధ్యత ప్రతి కాపురికి ఉంది. కాపురి ప్రజల ముందు నిలబడి ఓ గొప్ప సంగీతగాడుగా, లేక గొప్ప ప్రసంగీకుడిగా, లేకపోతే గొప్ప వరాలున్న వ్యక్తిగా ఓ సంఘం ఎదుట ఓ గొప్ప ఏదో యేసు ప్రభులాగా ప్రవర్తిస్తున్నారే, ఆలోచించండి అయ్యా, దయచేసి ఆలోచించండి. సేవకులారా, దయచేసి ఆలోచించండి. ఎప్పుడు ఈ సంఘాన్ని క్రీస్తు ప్రభు పెళ్లి భారీగా మార్చాలనుకుంటున్నావు? వాళ్ళ ముందు నిలబడి పెద్ద గొప్ప వ్యక్తులుగా కనిపిస్తూ వారిని అమాయకుల్ని చేస్తూ ఉన్నారు. ప్రభు ఖచ్చితంగా అడుగుతాడు, కయ్యను ఎక్కడా, హేబేలు నీ సంఘంలో ఒక్కడన్న ఆత్మీయుడు లేడే? హేబేలు లాంటి ఆత్మీయుడు లేడే? వాక్యాన్ని ధ్యానం చేసేవారు లేరే? వాక్యానుసారంగా జీవించేవారు లేరే? ప్రార్థనా పరులు లేరే? ఎక్కడయ్యా నా రక్తంతో కడగబడిన వారు ఎక్కడయ్యా? ఏం చేస్తున్నావయ్యా? ఎంతమందిని పెట్టుకొని, ఎంతమందిని నీ ముందు కూర్చోబెట్టుకొని ఏం చేస్తున్నావని ప్రభుల వారు ఖచ్చితంగా అడిగే రోజు రాబోతుంది. ఆ దినమున నేనెరుగను, నేను వాని కావలివాడనా అని కయ్యని ఇచ్చిన జవాబు ఇస్తే ఓ భయంకరమైన శిక్ష ఉంటుంది. దైవ సేవకుడా, దయచేసి కుటుంబంలో కూడా ఓ యజమాని, ఓ భర్త, నీ కుటుంబాన్ని ఎలాగ నువ్వు పోషిస్తున్నావు? ఎలాగా? ఓ పనికిరాని డబ్బులు, అక్రమాలు, లంచాలు, వడ్డీలకిచ్చి మోసాలు చేసి ఆ పనికిరాని డబ్బుతో నీ పిల్లల్ని, నీ భార్యని పెంచుతున్నావా? తెచ్చుకోవయ్యా. యేసుప్రభుల వారిని నమ్ముకున్న బిడ్డల చేతులు పవిత్రంగా ఉండాలి. నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ముతో నీ బిడ్డలు చదవాలి, నీ భార్య పోషించాలి. అంతేకాని అక్కడ ఆ ఆఫీసులో ఈ ఆఫీసులో వడ్డీ వ్యాపారాలు చేసి, ఓ రియల్ ఎస్టేట్ చేసి, అది చేసి ఇది చేసి ఆ ప్రజల్ని మోసం చేసిన డబ్బుతో నీ కుటుంబాన్ని పోషించాలనే ఆలోచన మానుకోవయ్యా. నీ కుటుంబానికి నువ్వు లెక్క చెప్పాలయ్యా. దయచేసి విషయాలు గుర్తుంచుకొని ప్రభు దగ్గర మొరపెట్టండి. ప్రభు అంటున్నాడు, ఎక్కడ నీ తమ్ముడు అనని. అదే విషయాన్ని ఆదికాండం 3:8 ఆదాముతో అంటున్నాడు, ఎక్కడున్నావు ఆదామా అనని. ఎవడు దేవుని ఆజ్ఞను మితిమీరి, దేవుని ఆజ్ఞను విస్మరించి పాపం చేసిన వ్యక్తుల్ని ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడున్నారని. ఈరోజు ఒకవేళ నువ్వు పాపం చేసి దాక్కున్నావేమో, ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, పాపం చేసిన డబ్బును నీ ఇంట్లో అక్కడ ఇక్కడ దాచావేమో. దేవుడికి తెలుసు బాబు, దేవుడి దగ్గర మరుగైంది ఏది కూడా లేదు. అందుకే 139వ కీర్తనలో ప్రభు అంటాడు 7వ వచనంలో, ఆయన ఆత్మ ఎదుట దాగుచోటు లేదునని. కాబట్టి దయచేసి ఆ పనికి మాలిన డబ్బంతా కూడా అగ్గిపెట్టి కాల్చు, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయి. నీ కుటుంబం అటువంటి అక్రమమైన సొమ్ముతో పోషించబడకూడదు. ప్రభుల వారి వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనంలో చదువుకున్నట్లయితే, అబ్రహాము ఇంటికి వచ్చినటువంటి ఆ 3 దూతలు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? వారి సిద్ధపరిచినటువంటి విందును ఆరగించి మాట్లాడుతూ అబ్రహామా నీ భార్య ఎక్కడా అని అడిగారు. అంటే దాని అర్థం, తమకు పరిచర్య చేసినటువంటి వారికి మేలు చేయటానికి. అప్పుడు అబ్రహాం వయసు 100 దాటేది, అప్పుడు హాగర్ వయసు 90 దాటేది. ఆ పరిస్థితులలో వారి గర్భమును ఫలింపచేయటానికి దేవుడు వారి పెట్టిన భోజనాలు చేసి వారిని ఆశీర్వదించటానికి అడిగాడు. దైవ జనాంగమా, నువ్వు దేవుని ఎదుట కృతజ్ఞత కలిగి ఉంటే, అబ్రహాములాగా ఆయనకు స్నేహితుడిగా ఉంటే, అబ్రహాములాగా దేవుని మాటలు వింటే, ఖచ్చితంగా కృప కలిగిన దేవుడిని నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తాడు, ఆశీర్వదించడానికి అడుగుతాడు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో. దేవుని కుటుంబంలో నువ్వు అభివృద్ధి పొందటానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమెన్.